భద్రాద్రి రామయ్య సన్నిధిలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. గోదావరి నదిలో సీతారాముల తెప్పోత్సవానికి సర్వం సిద్ధమైంది. భద్రాద్రి రామయ్య సన్నిధిలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. గోదావరి నదిలో సీతారాముల తెప్పోత్సవానికి సర్వం సిద్ధమైంది. పూర్తి తాజా సమాచారం గోదావరి తీరం నుంచి మా కరెస్పాండెంట్ నవీన్ లైవ్ లో అందిస్తారు. నవీన్, వారి మనం చూడొచ్చు మరికొద్దిసేపట్లోనే రంగరంగ వైభవంగా తెప్పోత్సవ కార్యక్రమం జరగబోతుంది. ఇప్పటికే మనం చూసుకుంటే ఇరు రాష్ట్రాల నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున కూడా భక్తులు ఇక్కడ చేరుకున్నారు. మనం గోదావరి నది తీరంలో ఉన్నాం. ఇప్పటికే స్వామివారిని హంసవాహనం మీదకైతే తీసుకొచ్చారు అర్చకుల బృందం మొత్తం కూడా. మరికొద్దిసేపట్లోనే ఈ తెప్పోత్సవ మహోత్సవ కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో భారీ ఎత్తున కూడా ఏర్పాట్లు చేశారు. మనం చూడొచ్చు ఇప్పుడు ప్రస్తుతానికి కరకట్ట అంటే గోదావరి కరకట్ట మీద ఎటు చూసినా కానీ కన్నుమేరలా భక్తులు అయితే పోటెత్తినట్టు పరిస్థితి కాబడుతుంది. ప్రశాంతంగా కూర్చొని జై శ్రీరామ్ అంటూ వాళ్ళు తెప్పోత్సవం తిలకిస్తున్నారు. దాదాపుగా మనం చూసుకున్నట్లయితే భద్రాచలం టౌన్ అంటే ఈ కూడా భారీ ఎత్తున భక్తులు ఇక్కడ చేరుకున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనపడుతుంది. మనం చూడొచ్చు వరుసగా కూడా అంటే చూడడానికి ఏదైతే ఉందో తెప్పోత్సవం చూడడానికి నేరుగా భక్తులందరూ ఇక్కడ కరకట్ట మీద కూడా కూర్చున్నట్టు పరిస్థితి కనపడుతుంది. వేల సంఖ్యలో కూడా భక్తులు ఇక్కడ చేరుకున్నారు. కొంతమందితో కన్నుల పండుగ అని చెప్పుకోవచ్చు. భద్రాచలంలో జరుగుతున్నట్టు అంటే రేపు వైకుంఠ ఏకాదశి ఉంది, ఉత్తరధార దర్శనం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా అన్ని ఏర్పాట్లు చేయడానికి ఈ రోజు సీతారామచంద్ర స్వామికి సంబంధించిన తెప్పోత్సవ కార్యక్రమం ఉన్న నేపథ్యంలో తెప్పోత్సవం తిలకించడానికి భారీగా కూడా ఇక్కడ చేరుకున్నట్టు పరిస్థితి కాబడుతుంది. చెప్పండి, మీరు ఏ విధంగా ఇక్కడికి వచ్చారు కదా, ఎట్లా అనిపిస్తుంది తెప్పోత్సవానికి వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? ఈ తెప్పోత్సవానికి మేము హైదరాబాద్ నుండి వచ్చాము. వస్తున్నారు కాబట్టి వాళ్ళందరినీ ఆహ్వానించడానికి 3 లక్షల మంది వాళ్ళ తెప్పోత్సవానికి వచ్చారు. ఏర్పాట్లు చాలా బాగున్నాయి. రత్నదీపాన్ని చూడటానికి వాహనాల తెప్పోత్సవం చక్కగా జరుగుతుంది. ఏర్పాట్లు చేసినటువంటి దేవాలయం ధర్మాద భద్రాద్రి వాళ్లకు నమస్సుమాన్. మీరు ఇంత ముందుకు వచ్చారని తెప్పోత్సవానికి ఎలా అనిపిస్తుంది ఇక్కడ? నేను మొట్టమొదటిసారి వచ్చానండి. నేను కామారెడ్డి జిల్లా నుంచి వచ్చాను. నేను మొదటిసారి వచ్చాను. చాలా బ్రహ్మాండంగా ఉంది. చాలా తన్మయత్వం పొందాను. చాలా బాగుంది. చూడొచ్చు ప్రశాంతంగా గోదావరి నది తీరంలో కరకట్ట మీద కూడా పూర్తి స్థాయిలో కూడా భక్తులు కూర్చున్నట్టు సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతుంది. తెప్పోత్సవం ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందో చూద్దామని చెప్పేసి కూడా భక్తులు చెప్తున్నారు. కొంతమంది భక్తులు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం. చెప్పండి అమ్మా, ఎలా అనిపిస్తుంది?
చాలా అదృష్టంగా భావిస్తున్నాము. జన్మజన్మల పుణ్యఫలమేమో కానీ ఈరోజు చూస్తున్నాను. రఘుకుల తిలకుడు చక్కగా సూర్యాస్తమయ సమయంలో హంసవాహనంలో ఊరేగుతుంటే చూడడం మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. మీరందరూ కూడా దీన్ని టీవీలో చూస్తూ తరించండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మేము హనంకొండ నుంచి వచ్చామండి. నా పేరు బండి శ్రీనివాసు మంజుల. ఈ తెప్పోత్సవము ఈరోజు ఇంత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినటువంటి గోదావరి తీరంలో ఇంత చక్కని ప్రశాంత వాతావరణంలో, ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో ఆ దేవదేవుణ్ణి సీతారామచంద్రుని ఈ తెప్పలో విహరిస్తుంటే చూసినందుకు మేము చాలా ఆనందపడుతున్నాము. ఇది పూర్వజన్మ సుకృత ఫలితముగా మేము భావిస్తున్నాము. సో మనం ఇక్కడ చూడొచ్చు, భారీ ఎత్తున కూడా భక్తులు చేరుకున్నారు. కొద్దిసేపట్లోనే తెప్పోత్సవం జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే అధికార యంత్రాంగం మొత్తం కూడా ఇక్కడ పూర్తి స్థాయి కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. ఎందుకంటే గత 2-3 రోజుల కాంచి కూడా ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. నేరుగా గోదావరి తీరంలో అందరూ కూడా తిలకించే విధంగానే మొత్తం పూర్తి స్థాయి కూడా ఆరుపోయాయి. అంటే గోదావరి తీరంలో ఉన్నటువంటి ఏదైతే ఉందో కరకట్ట ప్రాంతంలో భారీ ఎత్తున కూడా ఏర్పాట్లు చేశారు. మరికొద్దిసేపట్లోనే ఈ తెప్పోత్సవం కార్యక్రమం ఉన్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు, అంటే హంసవాహనం చూడొచ్చు మనం, దాంట్లో లిమిటెడ్గా మాత్రమే దాంట్లో ఉంటున్నది. అర్చక బృందాలతో పాటు ఆలయానికి సంబంధించిన సిబ్బంది మాత్రమే హంసవాహనంలో ఉంటారు. హంసవాహనం లోనకి వెళ్ళిన తర్వాత ఒక టార్గెట్, అంటే ఏ ప్రాంతంలో హంసవాహనం తిరగాలి అనే దాని మీద ఒక టార్గెట్ ఇచ్చారు. మనం చుట్టూ చూసుకున్నట్టయితే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అంటే పడవ తిరిగేటప్పుడు, హంసవాహనం తిరిగేటప్పుడు కూడా పూర్తి స్థాయిలో కూడా చుట్టూ కూడా పడవలు ఉంటాయి. ఆ సర్కిల్ మాత్రమే హంసవాహనం ఇట్లా సర్కిల్ పూర్తి స్థాయిలో కూడా తెప్పోత్సవం కార్యక్రమం ఉంటుంది. ఆ హంసవాహనం అక్కడ మాత్రమే విహారించాల్సిన కార్యక్రమం ఉంటుంది. అయితే పూర్తిగా కూడా అన్ని ఏర్పాట్లు చేసాము, ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పేసి కూడా జిల్లా కలెక్టర్ చెప్తున్నాడు. ఇప్పటికే పోలీసులు కూడా మనం చూసుకుంటే భారీ బందోబస్తు కూడా నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఈ హంసవాహనానికి సంబంధించిన తెప్పోత్సవం అయిపోయిన తర్వాత రేపు ఉదయం ఉత్తర ద్వారం ద్వారా స్వామివారు 5 గంటలకి దర్శనం ఇవ్వనున్నారు. 5 గంటల నుంచి 6 గంటల వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా భక్తులకు ఉత్తర ద్వారం ద్వారా సీతారామచంద్ర స్వామి దర్శనం ఇవ్వనున్న నేపథ్యంలో ఇప్పటికే భక్తులు కూడా భారీగా చేరుకున్నారు. అయితే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులకి అన్ని సౌకర్యాలు కూడా కల్పిస్తూ పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకి అకామిడేషన్ కూడా ఇచ్చినటువంటి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అంటే మనం చూడవచ్చు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో గోదావరి నది తీరంలో భారీ ఎత్తున కూడా ఏర్పాట్లు చేశారు ఈ కనుల పండుగ చూడడానికి. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి ఈ కార్యక్రమం ఉత్తరధార స్వామివారి దర్శనం, దానికి ముందు తెప్పోత్సవం ఉంటుంది. ఆ తెప్పోత్సవం ఒక పండుగ వాతావరణం ఉంటుంది. వేలాది మంది మనం చూసుకోవచ్చు, ఎక్కడ చూసినా కానీ ఆ ప్రజలుగా ఇక్కడ భక్తులే కనపడుతున్న సిచ్యువేషన్ కనపడుతుంది. భారీ ఎత్తున కరకట్ట మొత్తం కూడా ఆ భక్తులు ఉన్న సిచ్యువేషన్ కనపడుతుంది. నేరుగా వంశవాహనానికి సంబంధించిన తెప్పోత్సవం ఉన్న నేపథ్యంలో భారీ ఎత్తున కూడా ఇక్కడ భక్తులు నవీన్, చూస్తుంటాం ఒక రకంగా దక్షిణ అయోధ్యగా పేరుగాంచింది భద్రాచలం. సో ఇక ముక్కోటికి సంబంధించి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, మొత్తంగా ఉత్సవాలకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఉత్సవాలకు సంబంధించి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే పూర్తిగా కూడా ఇది ముందు నుంచే ప్లానింగ్ ఉంటుంది కాబట్టి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా, అసౌకర్యం కలగకుండా అందరూ కూడా వచ్చి ముక్కోటి ఏకాదశి ఉత్తరధార దర్శనం, ఈరోజు తెప్పోత్సవం చూడడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. భక్తులకు సంబంధించినటువంటి ఎలాంటి ఇబ్బందులు చోటు చేస్తుంది. ఎందుకంటే నవమి అనేది మాత్రం కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే లక్షల మంది ఆ నవమికి వస్తారు. అప్పుడు వచ్చినప్పుడు పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు చలికాలం ఉండడం, గోదావరి నది తీరంలో ఈ కార్యక్రమం పెట్టడంతో కూడా భారీ ఎత్తున కూడా భక్తులు వచ్చారు. అంతేకాకుండా భక్తులు నైట్ టైం స్టే చేయడానికి గోదావరి నది తీరంలోనే కొన్ని టెంట్లు కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళు నేరుగా కూడా ఇక్కడ స్టే చేయొచ్చు. కూడా భక్తులకు సంబంధించిన ఏదైతే ఆలయంలో రూములు ఇచ్చినప్పటికి కూడా కొంతమంది ఆ గోదావరి నది తీరంలో ఉండాలి, గోదావరి స్నానాలు చేయాలి అన్న వాళ్ళకి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. మనం చూసుకున్నట్లయితే ఎక్కడికక్కడికి ఏర్పాట్లు గోదావరిలో కొద్దిగా దూరం, అంటే మొత్తం కూడా కాకుండా కొద్దిగా దూరం పోయి మాత్రమే స్నానాలు ఆచరించాలి. అక్కడ భారీ ఎత్తున కూడా మనం చూసుకున్నట్టయితే ఆ మెష్ తోటి ఒక మొత్తం కూడా కట్టినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. ఆ సర్కిల్లో మాత్రమే ఆ స్నానాలు ఆచరించాలి భక్తులు వచ్చిన వాళ్ళని చెప్పేసి కూడా చెప్పారు. పూర్తిగా మనం చూడొచ్చు హంసవాహనం పూర్తిగా సిద్ధంగా ఉంది. మరి కొద్దిసేపట్లోనే హంసవాహనంపై స్వామివారు విహరించనున్నారు. ఈ నేపథ్యంలోనే భారీ ఎత్తున కూడా ఏర్పాట్లు చేశారు. స్వామివారి హంసవాహనం కదిలినప్పుడు స్వామివారికి స్వాగతం పలుకుతూ భారీ ఎత్తున కూడా
బాణసంచ పేలుస్తారు. ఇక్కడ మనం ఎప్పుడు ఉంటూ ఆనవాయితీ అని చెప్పుకోవచ్చు. భద్రాచలంలో స్వామివారికి సంబంధించి భారీ ఎత్తున బాణసంచ పేలుస్తారు. బాణసంచ మన హంసవాహనంకి అవతల వైపు అంటే గోదావరికి అవతల వైపు ఒడ్డున బాణసంచ పెడతారు. యువతల ఒడ్డు నుంచి హంసవాహనం నేరుగా విహారానికి వెళ్తున్నట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. పూర్తిగా కూడా ఆ విహారం చేసేటప్పుడు కొంతమంది చూసుకున్నట్టు మనం పడవలు చుట్టూ ఉన్నటువంటి పడవలు కూడా పూర్తిగా కూడా ఆ హంసవాహనానికి సెక్యూరిటీగా ఉంటుంది. పూర్తి వలయంలో ఆ పడవల వలయంలో చుట్టూ మధ్యలో మాత్రమే హంసవాహనం విహరించాలి. మనం చూసుకుంటే భక్తులకి రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎందుకంటే ఎన్ని వేల మంది వచ్చినా కానీ నేరుగా ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి భారీ ఏర్పాటు చేస్తూ మనం ఒకసారి చూడొచ్చు. కరకట్ట ప్రాంతంలో ఇప్పటికే వేల సంఖ్యలో కూడా భక్తులు చేరుకున్నారు. వాళ్ళు ప్రశాంతంగా కూర్చొని ఇదంతా కూడా తిలకించుకుంటే సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతుంది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎందుకంటే భారీ ఎత్తున చూసుకున్నట్లయితే కరకట్ట మీద ఈ ఉత్సవాన్ని ఏర్పాట్లు చేశారు. కరకట్ట ప్రాంతం మొత్తాన్ని కూడా స్టెప్స్ ఉంటే స్టెప్స్ మీద కూడా అందరు కూడా కూర్చొని స్వామివారి తెప్పోత్సవం ఎప్పుడెప్పుడా అంటూ వాళ్ళు అయితే కనుల పండుగ ఇది అయిపోయిన తర్వాత రేపు ఉదయం 5 గంటలకి. థ్యాంక్ యూ నవీన్. ప్రజా